ఎండాకాలం భానుడి కిరణాలు మండిపోతూ భూమిని కాల్చేస్తున్నాయి. చెరువులు ఎండిపోయి బురద చెమ్మగిల్లి బుగ్గలుగా మారాయి. పక్షులకు నీళ్ల కోసం ఎక్కడైనా ఆశ చిగురించేది లేదు. ఒక వేప చెట్టు పైన ఒక కాకి కూర్చొని నిట్టూరుస్తూ ఉంది. త్రాగటానికి నీళ్లు లేక నోరు పొడిగా మారిపోయి కాలు కూడా నిలబడలేకపోతుంది. కావ్ కావ్, నీళ్లు కావాలి, నీళ్లు అని బాధతో అరుస్తోంది. అది చూసిన పక్కనే ఉన్న ఒక నెమలి మెల్లగా అడిగింది. కాకమ్మా, నీళ్లు దొరకడం చాలా కష్టం అవుతోంది. ఎక్కడ వెతికినా ఏ చిన్న నీటి చుక్కా కనిపించటం లేదు. నిన్నటి వరకు నది ఒడ్డున ఉన్న నీటి పొదలు కూడా ఎండిపోయాయి. అవును నెమలమ్మా, ఈ ఎండ మాకు ప్రాణాన్ని తీయగానే ఉంది. అక్కడే పక్కనే ఒక పావురం తన రెక్కలు వాచిపోయి నిలుచుని ఉంది. అది మెల్లగా వారిని చూసి, అయ్యో, మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏదైనా పథకం ఉందా? అంతలో ఒక గ్రద్ద ఆకాశంలో దూసుకురావడం కనిపించింది. దాని కన్నులు పదునుగా మెరుస్తూ ఉన్నాయి. అది క్రిందికి దిగి, ఎక్కడెక్కడో వెతికినా నీళ్లు దొరకడం లేదు. ఆకాశంలో ఎగిరిన ఎండ వేడిమి రెక్కల్ని కాల్చేస్తోంది. ఇక మనం ఏం చేయాలో అర్థం కావడం లేదు. అక్కడే ఉన్న ఒక చిన్న చీమ కూడా తన గుంపుతో పాటు కాలిన నేలపై నడవలేక గజగజ వణుకుతోంది. దానికి కూడా నీటి కోసం పరుగెత్తే శక్తి మిగలలేదు. అంతా బాధగా ఉన్నప్పుడు పక్షుల మధ్యలో ఉన్న తెలివైన బాతు ఒక్కసారి తన ముక్కుని తడుపుకుంటూ అన్నది. మనం ఇలా సూర్యుడి కాళ్ల వద్ద ఏడుస్తూ ఉండకూడదు. ఒకటి మనం చెరువు లేదా బావి వెతికితే ఎలా ఉంటుంది? బావి వెతికే ఆలోచన మంచిదే, కాని ఇక్కడ దారిలో బావులేవీ లేవు కదా. అయితే మనం కలిసికట్టుగా వెతికితే ఎక్కడైనా చిన్న నీటి వనరు దొరుకుతుందేమో. అందరూ ఒప్పుకున్నారు. అంతే, పావురం, నెమలి, బాతు, గ్రద్ద, కాకి, చీమ అందరూ కలిసి నీళ్లు వెతకడానికి ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఎండను ఎదుర్కొని వీరు సాగిపోయారు. పక్షుల బృందం వేడి గాలులను ఎదుర్కొంటూ సాగిపోసాగింది. పావురం కొంచెం అలసిపోయి వెనక్కి తగ్గుతోంది. అయ్యో, నాకు ఇక నడవడం కుదరడం లేదు అని వాపోయింది. దాన్ని చూసిన బాతు ధైర్యం నింపుతూ, కొన్ని అడుగులు మరింత ముందుకు వేస్తే నీళ్లు దొరుకుతాయి. మనం ఇచ్చిపుచ్చుకోవడం లేదు అని ప్రోత్సహించింది. కాకి దూరంగా ఉన్న కొలనును చూసి, చూడండి, అక్కడ నీరు కనిపిస్తోంది అంటూ అరిచింది. అందరూ పరిగెత్తి ఆ కొలనుకు చేరుకున్నారు. కాని అది వాస్తవానికి రేగడి నేలపై ఏర్పడిన కాచిన భ్రమ మాత్రమే. అయ్యో, మోసపోయాం అని పావురం బాధతో మూలింది. నెమలి మాత్రం ధైర్యంగా, భ్రమకే వంచించుకుందాం, కాని నిజమైన నీటిని వెతకడాన్ని ఆపుకోము అని చెప్పింది. అంతలో తుని పక్షి అక్కడకు వచ్చి, మీరు ఎండలో అలా ఎందుకింత కష్టపడుతున్నారు? మా ఊరికి వెళ్ళండి, అక్కడ బావి ఉంది అని చెప్పింది. అందరూ ఆశతో తుని పక్షి వెంటపడ్డారు. బావి దగ్గరకి చేరుకున్న పక్షులు నీళ్లు చూసి ఆనందంతో గంతులేశాయి. కాకి నీళ్లలోకి దూకింది. ఇంత చల్లటి నీళ్లు అని సంబరపడింది. చీమలు కూడా నీటిని తాకి ఆనందపడ్డాయి. బావి నీళ్లు చూసి ఇతర పక్షులు కూడా వచ్చాయి. తుని పక్షి మిగిలిన పక్షులకు సమాచారం చెప్పింది. ఈ బావి నీరు మనందరికీ చాలు అని నెమలి అన్నది. అందరూ కలసి నీళ్లు పంచుకుని త్రాగారు. నీళ్లు తాగి ధైర్యం పొందిన పక్షులు పొలాల్లోకి వెళ్లి రైతులకు కూడా నీటి కోసం సహాయం చేయాలని నిర్ణయించాయి. చివరగా పక్షులు నీటి కొరతను ఎదుర్కొనే మార్గాన్ని కనుగొన్నారు. బావి నీటిని అందరూ పంచుకున్నారు. పావురం, బాతు, నెమలి, గ్రద్ద, కాకి, చీమ అందరూ కలసి సంతోషంగా జీవనం సాగించాయి.